కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. పశ్చిమాసియాలో యుద్ధం కొంత సద్దుమణిగే సూచనలు కనిపిస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పరుగు మందగించింది. ఇరాన్ ఇంధన వనరులపై దాడులను 10 రోజుల పాటు నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒకే ఒక్క ప్రకటన ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నింపింది. దీని ప్రభావంతో దేశవ్యాప్తంగా మరోసారి బంగారం ధరలు భారీగా తగ్గాయి. పసిడి ప్రియులకు ఇది ఒక ఊరటనిచ్చే వార్త. యుద్ధం పేరు వింటేనే వణికిపోయిన మార్కెట్ ఇప్పుడు కొంత కుదుట పడుతోందని చెప్పాలి. సోమవారం దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొంత తగ్గుముఖం పట్టడం, ఇక ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులను 10 రోజుల పాటు నిలిపివేస్తామని ట్రంప్ సూచించడం మార్కెట్కు ఊపిరినిచ్చాయి. అయితే డాలర్ సూచీ 100 స్థాయి వద్దే స్థిరంగా ఉండటంతో బంగారం ధరలు మరింత తగ్గకుండా అక్కడే నిలిచిపోయాయి. నేడు దేశీయంగా ధరలను పరిశీలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 810 తగ్గి 1,47,280 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 750 తగ్గి 1,35,000కు చేరింది. 18 క్యారెట్ల బంగారంపై కూడా 610 తగ్గి 1,10,460గా నమోదైంది. కేవలం 10 గ్రాముల పైన మాత్రమే కాదు, 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై ఏకంగా 8,100 రూపాయలు తగ్గి 14,72,800 వద్ద కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ధరలు ఒకే రకంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,47,280గా ఉంటే చెన్నైలో మాత్రం ధర కొంత ఎక్కువగా 1,48,370 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీలో 1,47,430, అహ్మదాబాద్ లో 1,47,330గా ధరలు నమోదయ్యాయి. ఇక బెంగళూరు, కలకత్తా, ముంబై నగరాల్లో కూడా హైదరాబాద్ తరహాలోనే ధరల తగ్గుదల కనిపించింది. అయితే ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే, ఈ వారం బంగారం, వెండి ధరలు ఎలా ఉండబోతున్నాయి? మార్చి ఆఖరు కావడంతో పాటు వరుసగా వస్తున్న సెలవులు మార్కెట్ను ఏ తీరానికి చేరుస్తాయి? సాధారణంగా సెలవుల సమయంలో భౌతిక బంగారం కొనుగోలు పెరుగుతాయి. ఇది ధరలకు మళ్లీ రెక్కలొచ్చేలా చేసే అవకాశం ఉంది. సో మరోవైపు యుద్ధ విరామం కేవలం 10 రోజులు మాత్రమే అని ట్రంప్ చెప్పడం, ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మోటికి వస్తే ధరలు కొంప ముంచడం ఖాయం.